హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలక్ష్మి క్రియేషన్స్ 111. ఈరోజు నేను ఫిష్ని తీసుకొచ్చానండి. ఫిష్ని కట్ చేయించకుండా తీసుకొచ్చాను. ఎలా కట్ చేసుకోవాలి, ఫ్రెష్గా ఉంది లేది అనేది ఎలా తెలుస్తుంది అనేది ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. అలాగే ఫిష్ని మనం ఇంట్లోనే ఈజీగా కట్ చేసుకోవచ్చండి. ఏమీ ప్రాబ్లం ఉండదు. 2-3 నిమిషాలలో మన ఫిష్ని అయితే కట్ చేసేసుకోవచ్చు. దాని మీద పొట్టు ఎలా తీయాలి, ఫిష్ మీద పొట్టు ఉంటుంది కదా, దాన్ని ఎలా క్లీన్ చేయాలి ఏంటి అనేది ఈ వీడియోలో నేను చూపిస్తాను. అలాగే ఫిష్ ఫ్రై ఎలా చేసుకోవాలి ఈజీగా. బయట దొరికే ఫిష్ ఫ్రై లాగానే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. నేను ఎలా చేస్తానో మీకు ఇప్పుడు చూపిస్తాను ఈ వీడియోలో. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫిష్ని ఎలా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. ఓకేనండి? ఓకే అండి, ఇదిగోండి నేనైతే ఈ ఫిష్ని తీసుకున్నాను. ఇది ఆల్రెడీ బతికే ఉంది చూడండి, శ్వాస అయితే తీసుకుంటుంది కదా. ఇప్పుడైతే దీన్ని ఎలా కట్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో నేను చూపిస్తాను. ఈజీగా కట్ చేసుకోవచ్చండి ఇంట్లోనే. లైవ్ ఫిష్ అండి ఇది. మనం అప్పటికప్పుడు కట్ చేసుకొని ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది ఎలా కట్ చేసుకోవాలి, దీని మీద స్కిన్ అనేది ఎలా రిమూవ్ చేయాలనేది ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. చూసేద్దాం రండి. ఆఫ్ చేయండి. ఇది మనకి ఫ్రెష్గా ఉంది అని తెలుసుకోవడానికి కొత్త వాళ్ళకైతే ఏం తెలుస్తుందంటే నేను చెప్తానండి. చేపను చూడగానే ఫ్రెష్గా ఉందని చెప్పలేము. ఎందుకంటే ఇక్కడ మనకి శంకు లేపితే ఇక్కడ ఆరెంజ్ కలర్లో కనిపిస్తుంది కదండి, ఇది ఈ కలర్లో ఇక్కడ మీరు చూస్తున్న కలర్లో ఉంటే ఫ్రెష్గా ఉన్నట్టండి. లేదు నల్లగా అయిపోయింది అనుకోండి, అది కొంచెం ఎక్కువ రోజులు స్టోర్ ఉన్నట్టు. చూస్తున్నారు కదా, ఇలా అయితే ఉండాలి. ఈ శంకు పైకి పెట్టి చూస్తే ఇక్కడ మనకు ఆరెంజ్ కలర్ కనిపిస్తుంది కదా, ఇలా ఉంటే ఫ్రెష్గా ఉన్నట్టు. బ్లాక్ కలర్ కానీ లైట్ పింక్, బేబీ పింక్ కలర్ కానీ వస్తే అది కొంచెం అటు ఇటుగా ఉన్నట్టయితే అర్థం అండి. అంటే ఫ్రెష్ కాదు, అలా ఇక్కడ మీరు చూసినట్టుగా ఉండాలి. చెక్ చేసుకో, ఈ రకంగా మనం ఫిష్ని ఫ్రెష్గా ఉందా లేదా అనేది ఇలా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నిటినీ కట్ చేసేసుకుందాం. కట్ చేసుకునే విధానాన్ని ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇక్కడ నేను బూడిదని తీసుకున్నానండి. మనం చేపను పట్టుకున్నప్పుడు జారిపోతుంది కదా, జారిపోకుండా ఉండాలంటే చేతులకు బూడిదని అప్లై చేసుకొని చేపను పట్టుకుంటే జారిపోకుండా ఉంటుంది మనం కట్ చేసినప్పుడు. ఫస్ట్ వీటన్నిటిని కట్ చేసేసుకుందాం. వీటన్నిటిని కట్ చేసేసుకుందాం ఫస్ట్. ఓకే అండి, అన్నిటినీ కట్ చేసేసాం కదా. ఇప్పుడు మనం చేతులకి బూడిదనైతే రాసుకోవాలి. ఇలా అంటే మనకి జారిపోకుండా ఉంటుందన్నమాట. ఇలా వెనక నుంచి పట్టుకొని కత్తిపీటతో ఈ వీడియోలోని చేపలను ఎలా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలనేది ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా, చేప ముక్కలు ఫ్రై చేశాను. ఈ వీడియోలో ప్రాసెస్ అనేది మీకు చూపిస్తాను. చాలా ఈజీగా చేపల ఫ్రై చాలా టేస్టీగా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఇలా అయితే తీసుకోవాలండి. ఇక్కడ మీకు చూపించిన విధంగా మీరు కూడా కత్తిపేట ఉంటే ఈ రకంగా అయితే తీసుకోవచ్చు. చూడండి, చాలా ఈజీగా మనకి పైన ఉన్న పులుసు అంతా రిమూవ్ అయిపోతుంది. ఇలాగా వచ్చేస్తుంది. ఇక్కడంతా చూస్తున్నారు కదా, వన్ సైడ్ అయిపోయిందండి. ఆ సైడ్ కూడా తిప్పి మనం దీన్ని అయితే రిమూవ్ చేసుకోవాలి. చేపనంతా మొత్తం ఇలాగే రిమూవ్ చేసుకోవాలండి. కత్తిపీటతో అయితే కరెక్ట్గా వస్తుంది. వాళ్ళు బ్రష్ పెట్టి గీకడం వల్ల చేప అనేది మెత్తబడిపోతుందండి. మనం కత్తిపీటతో చేస్తే చేప మెత్తబడదు, కరెక్ట్గా ఉంటుంది. ముక్కలు మెత్తబడిపోతాయి అన్నమాట అలా గీకడం వల్ల. ఆన్లో చూస్తున్నారు కదా, ఎంతో ఈజీగా చేపని ఇంట్లోనే క్లీన్ చేసుకోవచ్చు. మనం లైవ్ చేపలు దొరికినప్పుడు గంటల సేపు అక్కడ నుంచొని చేపలు కట్ చేసుకునే అవసరం అయితే లేదండి. 5 నిమిషాలలో మనం చేపనైతే ఇంటి దగ్గరే కట్ చేసేసుకోవచ్చు. మెయిన్ మనకు కావాల్సింది అయితే కత్తిపీట అండి చేపను కట్ చేయడానికి.
ఈ లాస్ట్కున్న తోక ముక్కలు కూడా కట్ చేసేసుకుందాం. ఓకే అండి, ఇప్పుడు మనకి కావలసిన సైజులో ముక్కలను అయితే కట్ చేసుకోవాలి. మనకి ఎంత సైజు కావాలనే దాంట్లో సైజ్ అయితే చూసుకొని చెక్ చేసుకొని కట్ చేసుకోండి. కర్రీకి అయితే కర్రీలాగా, ఫ్రైకి అయితే ఫ్రైలాగా కట్ చేసుకోండి. ముక్కలు అయితే కట్ చేసేసుకుందాం మనకు కావాల్సిన సైజులో. ఇదిగోండి, ఇలా అయితే కట్ చేస్తున్నాను చిన్న చిన్న ముక్కల కింద. నేను ఫ్రై చేస్తానని చెప్పాను కదా, అందుకని చెప్పి ఈ సైజులో అయితే కట్ చేసుకుంటున్నాను. ఇలా సన్న సన్న లేయర్లుగా కట్ చేస్తున్నానండి ఫ్రై కోసమని. ఇందులో ఉన్న వేస్టేజ్ అంతా ఏదైనా గిన్నెలో కానీ కవర్లో కానీ తీసుకుందామండి. ఇలా కట్ చేశాను. ఇది పొట్టకడ ముక్క కాబట్టి పిల్లలు తినడానికి ముళ్ళు తక్కువగా ఉంటాయి. దీన్ని ఇలా కట్ చేశాను. ఇది మనకి కావాల్సిన సైజులో వీటన్నిటిని కట్ చేసుకుందాం. దీన్ని ఇలా సెంటర్గా కట్ చేసుకుంటే ఇందులో ముళ్ళు తక్కువగా ఉంటాయి కదండి, పిల్లలకి పెట్టడానికి అయితే బాగుంటుంది. అందుకని చెప్పేసి ఇట్లా కట్ చేశాను. ఇది కూడా కట్ చేసుకుందామండి. దాన్ని కట్ చేసుకున్నాం కదా, ఇది ఫ్రై కోసం కాబట్టి సన్నగా చిన్నగా మనకి మసాలాలు పట్టే విధంగా చిన్నగా సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలి సన్నగా. మనకి బూడిద రాసుకోవడం వల్ల ముక్క జారకుండా ఉంటుందండి. మీకు ఇందాక చూపించాను కదా. మనం ముక్కలన్నీ కట్ చేసుకున్నాం కదండి. నెక్స్ట్ మనం ఈ తలకాయని ఎలా కట్ చేసుకోవాలి అనేది నేను మీకు చూపిస్తాను. ఇక్కడున్న శంకుని తీసేయాలండి. ఇవి కూడా తీసేసేయాలి. ఫస్ట్ ఈ శంకుని అయితే కట్ చేసేద్దాం. తలకాయ తింటే చాలా మంచిదండి. ఇక్కడ కన్నును కూడా తీసేద్దాం. దీన్ని తీసేయాలండి. అలా పట్టుకొని లాగితే వచ్చేస్తుంది మనకి ఈజీగా. మనం చేపల్ని కట్ చేసుకున్నప్పుడు వాళ్ళు సరిగ్గా తీయరు, మనం చెక్ చేసుకొని తీసుకోవాలి. అదే మనం ఇంట్లో కట్ చేసుకుంటే నీట్గా చేప నలగకుండా నీట్గా అయితే కట్ చేసుకోవచ్చు. ఈ రకంగా అయితే తీసేసేయాలి శంకుని. ఇటు సైడ్ కూడా తీసేద్దాం. ఈ విధంగా అయితే తలకాయని క్లీన్ చేసుకోవాలండి. చూడండి, నేను 2 సైడ్స్ శంకుని అయితే తీసేసాను కదా, కళ్ళు కూడా తీసేసాను. అలాగే ఇలా కట్ చేసుకోవాలి. దీన్ని బండపైన వీలైతే రుద్దుకోవాలి. నేనైతే రుద్దానండి ఆల్రెడీ. పైన స్మూత్గా ఉంటుంది కదా, దీన్ని అయితే రుద్దాల్సి ఉంటుంది. ఇక్కడంతా తీసేసాను నేను ఆల్రెడీ. ఓకేనండి, ఇప్పుడైతే మనకి చేప ముక్కలు కటింగ్ అయితే అయిపోయింది. మొత్తం అన్నీ కట్ చేసేసాను. నెక్స్ట్ ఫ్రై ప్రాసెస్ని అయితే చూసేద్దాం. ఈ ముక్కల్ని ఒకసారి నార్మల్ వాటర్తో కడుక్కున్న తర్వాత నీసు వాసన రాకుండా కొంచెం పెరుగుని అలాగే కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకొని బాగా కడుక్కోవాలండి. ఉప్పు వేసుకొని నేను చూపించిన విధంగా అయితే కడుక్కోవాలి. అప్పుడే మనకి స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. ఇలా తిప్పుతూ కొంచెం పెద్ద బౌల్ వేసుకుంటే ఈజీగా తిరుగుతాయండి. ఇలా తిప్పుతూ ఉంటే ఇందులో ఉన్న స్మెల్ అనేది పోతుంది. మాకు అప్పుడు తర్వాత మనకి ఎన్ని ముక్కలు కావాలంటే అన్ని ముక్కలు ఫ్రైకి మిగిలిన ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకోవచ్చు. లేదంటే ఆగలో వేసుకొని కూడా స్టోర్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, పెరుగు కలర్ అనేది చేంజ్ అవుతుంది కదా, ఇందులో ఉన్న స్మెల్ అనేది పోతుందండి ఇలా చేయడం వల్ల. ఇలా తిప్పుకుంటూ ఉండాలి.
కొంచెం వాటర్ వేసుకుంటూ ఇంకొకసారి తిప్పుకుందామండి. ఇప్పుడైతే వాటర్ చూడండి ఏ కలర్ వచ్చేసినాయో. వీటిని తీసేసి మళ్ళీ మంచి వాటర్ వేసుకొని మళ్ళీ కడుక్కుందాం ఇంకొక 2 టైమ్స్. నేను చూపించిన విధంగా కడుక్కుంటే ముక్కలు అనేది స్మెల్ అయితే రావండి, అంటే నీచు స్మెల్ అయితే రాకుండా ఉంటాయి. చేప ముక్కలను అయితే ఇలా కడిగేసానండి. వీటిని మనం ఇప్పుడైతే ఫ్రై కోసం రెడీ చేసుకుందాం. చూసారు కదా ఎంతో ఈజీగా ఇంట్లోనే చేప ముక్కల్ని ఇలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం చేపల ఫ్రై కోసం ప్రాసెస్ని అయితే చూసేద్దాం. ఇప్పుడు మనం చేపల ఫ్రై కోసం తీసుకోవాల్సిన ముక్కలండి, మనం పొట్టకాడ ముక్కలే తీసుకోవాలి, అప్పుడే ఇవి మనకి బాగుంటుందన్నమాట. ఇవి వచ్చేసి మనకి తలకాయ తోక చివరి భాగానికి పులుసుకైతే బాగుంటుంది. వీటిని పులుసు కోసం అనేసి పక్కకైతే పెట్టేశాను. వీటిని పులుసు పెట్టుకోవాలండి. ఈ ముక్కల్ని అంటే తోక భాగం చివరి ముక్కలను అయితే పులుసుకు బాగుంటాయి, తలకాయ తోక అనేది పులుసుకు బాగుంటాయి కాబట్టి వీటిని అయితే పులుసు కోసం పక్కకు తీసేసాను. ఇక్కడ వచ్చేసి మనకి పొట్ట దగ్గర నుంచి మధ్య భాగాన్ని అలాగే పొట్ట కింద భాగానికి మనకి ఫ్రైకి చాలా బాగుంటాయి ఈ పీసెస్ అయితే. చూడండి చాలా సన్నగా అయితే కట్ చేశాను కదా. వీటిలో ఏమేమి వేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి సాల్ట్ని యాడ్ చేసుకుందాం. వీటిని అంతా మసాలా అంతా వేసి బాగా కలిపి ఎక్కువసేపు నానబెట్టాలండి, అప్పుడే ముక్కలు మనకి ఉప్పు అనేది బాగా లాక్కుంటుంది. అలాగే 1/2 స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి, ఎక్కువ అవసరం లేదు. ధనియాలు జీలకర్ర, ఈ పౌడర్ వచ్చేసి ధనియాలు జీలకర్ర ఇలాచి లవంగాలు కలిపి పౌడర్ చేసి పెట్టుకుంటానండి ఇంట్లో నేను ఎప్పుడు. దాన్ని అయితే ఇక్కడ 3 స్పూన్లు వేస్తున్నాను. నెక్స్ట్ గరం మసాలాను అయితే వేస్తున్నానండి. మసాలా ఉంటే బాగా స్పైసీగా బాగుంటుంది తినడానికి. నెక్స్ట్ కార్న్ఫ్లోర్ని వేసుకోవాలండి. క్రిస్పీనెస్ కోసం అండి ఇది కార్న్ఫ్లోర్. ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే వరిపిండి శనగపిండి అవి కూడా వేసుకోవచ్చు. నేనైతే క్రిస్పీగా ఎక్కువ ఇష్టపడతాను కాబట్టి కార్న్ఫ్లోర్ని అయితే వేస్తున్నాను. తర్వాత కారాన్ని కూడా వేసుకుంటున్నాను. ఇక్కడ 3 స్పూన్ల కారాన్ని అయితే వేసాను నేను. ఇప్పుడు ఇవన్నీ ముక్కలు కలుపుకుందాం ఒకసారి. లైట్గా వాటర్ని యాడ్ చేసుకొని కలుపుకోవాలండి. ఫస్ట్ మామూలుగా కలుపుకోవాలి, తర్వాత కొంచెంగా వాటర్ని లైట్గా యాడ్ చేసుకోవాలి. అంటే గ్రేవీ అంతా చెమ్మగా కావాలి కాబట్టి వాటర్ని యాడ్ చేసుకోవాలి. ముక్కలకంతా బాగా మసాలా పట్టేలాగా లోపల వరకు ఇలా ప్రెస్ చేసుకుంటూ మసాలాని కొంచెం వాటర్ అయితే వేసుకొని కలుపుకున్నానండి. కొంతమంది నిమ్మకాయ వేసుకుని కలుపుకుంటారు కదా, మనం తినేటప్పుడు నిమ్మకాయ పిండుకుంటాం కాబట్టి ఇప్పుడు అవసరం ఉండదండి. నేనైతే ఇలాగే చేస్తాను, చాలా బాగుంటుంది. మీరు చూస్తారు కదా వీడియోలో. ఈ మసాలా అంతా పట్టేలాగా ఒక 15 మినిట్స్ అయితే నానబెడదామండి. కరెక్ట్గా పడుతుంది మసాలా. ఇలా మొత్తం నొక్కి మంచిగా మసాలా పట్టే విధంగా మూత వేసి క్లోజ్ చేసి పెట్టుకుందాం. నెక్స్ట్ వేయించేటప్పుడు చూపిస్తాను మీకు. ఇప్పుడైతే మనం మ్యాగ్నేట్ చేసుకున్న ఫిష్ ముక్కలను అయితే అందులో వేసేసుకుందాం ఒకటిగా. వెడల్పున్నది మొత్తం అన్నీ ఇలా ఎక్కువ ముక్కలు కాకుండా కొంచెంగా వేయించుకుంటే అన్నీ నూనె అనేది బాగా ముక్కలకి తగిలి బాగా ఫ్రై అవుతుందండి. ఇరుకిరుగ్గా ఉంటే మనకి కరెక్ట్గా ఫ్రై కాదనమాట. సమానంగా వేయించుకోవాలి, అప్పుడే చేపలు చాలా బాగుంటాయి. ఫ్రై ముక్కలు అయితే బాగుంటుంది. నేనైతే ఇక్కడ 4 పీసెస్నే వేసుకున్నానండి. అలాగే సైడ్న కొంచెం ప్లేస్ ఉంది కాబట్టి చిన్న పీస్ని అయితే పెట్టి ఫ్రై చేసుకున్నాం. ఇవైతే ఒక సైడ్ అయితే కాలినాయండి, ఇంకో పక్కకి తిప్పుకొని ఫ్రై అయితే చేసుకోవాలి. ఇలా మనం దోశలు తీసే దాంతో కానీ ఇలా తీసుకోవాలండి. గరిటెలు అవి పెట్టకూడదు, ముక్కలు అనేది విడిపోతాయి. మరో పక్క కూడా తిప్పి ఫ్రై చేశానండి, ఫ్రై చేస్తున్నాను. ఇప్పుడు కొంచెం మనం గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ముక్కలు అయితే వేగిపోయినాయండి, మనం ఒక్కొక్కటి తీసేసుకుందాం. చూస్తుంటేనే ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి చూడండి, చూస్తేనే తినాలనిపిస్తుంది.
చూసారు కదా ఎంత బాగా ఫ్రై అయినాయో. ఒక్కొక్కటి తీసుకొని ఇలా స్ట్రైనర్లో వేసుకోవాలండి. చూడండి బాగా ఫ్రై అయినాయి కదా, ఇలా స్ట్రైనర్లో వేసుకోవాలి. మనం ఫ్రై చేసుకున్న పీసెస్ అయితే ఇవ్వండి, తీసి పక్కకు పెట్టుకొని మళ్ళీ ఇంకొక వాయిన్ అయితే వేసుకుందాం. మనకైతే చేపల ఫ్రై రెడీ అయిపోయిందండి. చూసారు కదా, ఆయిల్ కొంచెం కూడా లాగలేదు. ఇక్కడ మనకు కనిపిస్తుంది ఆయిల్ లాగినట్టయితే. ముక్కలన్నీ పర్ఫెక్ట్గా అయితే అయినాయండి. మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇవి ఎలా ఉన్నాయో టేస్ట్ చేసి మీకు చెప్తాను. మన చేపల ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చినాయో చేప ముక్కలు. ఎలా వచ్చింది, టేస్ట్ ఎలా ఉంది అనేది ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. చిన్న పీసెస్ అయితే తీసి చూద్దాము. చూడండి పొట్ట దగ్గర ముక్కలు పిల్లలకి ముళ్ళు లేకుండా ఉంటాయి. ఇందులో పెద్ద ముళ్ళు ఉంటాయి కాబట్టి పిల్లలకి పెట్టినా కూడా పెద్దవి ఉంటాయి కాబట్టి ఈజీగా తీసుకొని తినగలుగుతారు. మధ్యలో ముక్కలు అయితే మనం తిని చిన్నపిల్లలకైతే ఈ ముక్కలు అయితే పెడితే బాగుంటుంది. చూసారా, పెద్ద పెద్ద ముళ్ళు ఉంటాయని చెప్పాను కదా, ఇలా ఉంటాయి కాబట్టి ప్రాబ్లం ఉండదు. చాలా బాగుందండి, మీకు చూపిస్తాను ఎంత బాగా కుక్ అయిందో ఇది. చూడండి లోపల ఎంత బాగా పర్ఫెక్ట్గా కుక్ అయిందో. పైన లేయర్ లాగా మనం కార్న్ఫ్లోర్ వేసుకున్నాం కదా, లేయర్లా వచ్చింది. క్రిస్పీగా చాలా బాగుంటుంది. కొంచెం నిమ్మకాయ పిండుకొని ఒక ఉల్లిపాయ ముక్క పెట్టుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి. నాకైతే చేపల ఫ్రై అంటే చాలా ఇష్టం. హెల్త్కి చాలా మంచిది కాబట్టి ఇలా తినడానికే ట్రై చేయాలి. అన్నీ కరెక్ట్గా సరిపోయినాయండి. ఏం ఎక్కువ అవ్వలేదు, ఏం తక్కువ అవ్వలేదు. ఎందుకంటే ఎప్పుడు రెగ్యులర్గా చేస్తూ ఉంటాం కాబట్టి అన్నీ పర్ఫెక్ట్గా వేస్తాం మనం. కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ వేస్తారు కదా. ఎప్పుడు చేసే వాళ్ళకి ఇంకా బాగా చేసే కొద్దీ బాగా ఎక్కువ ఇంప్రూవ్ అవుతుంది కానీ తగ్గదు కదండి. అలానే చాలా అంటే చాలా మంది సూపర్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. వీడియోని మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.